పిల్లల్ని ఎలా పెంచాలో, కుటుంబంలో వ్యక్తుల్ని, స్నేహితుల్ని, సంఘములో నీ సహోదరులను ఎలా ప్రోత్సహించాలో అదొక్కటి నేర్చుకో ఈరోజు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని ఉంది కదా. ధైర్యపరచు, నిరీక్షణ చెప్పు, రేపటిని కూర్చున్న భవిష్యత్తు నీకు ఉందిలే అని చెప్పి ధైర్యమి. ఖచ్చితంగా అలా తయారవుతారు, ఖచ్చితంగా అలానే ఫలిస్తారు. దేవుడు చేస్తాడు. పిరికోడిని చూసి పరాక్రమం గల బలాఢ్యుడా, గొడ్రాలు అయిన శారా, అబ్రహాము ఇద్దరిని పట్టుకొని మీకు ఆకాశ నక్షత్రాలంత సంతానం కలుగుతారంటాడు. ఏకంగా టైటిల్ పేర్లే పెట్టేస్తాడు. అబ్రామును పట్టుకొని అబ్రహాము. అబ్రాము అంటే ఘనుడైన తండ్రి, అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఒక కొడుకు కూడా లేనప్పుడు జనములకు తండ్రి అని పేరు. అట్లా చెబుతాడంతే.